पूरा लोकल। కొండగారి కోసం ఊరూరా పల్లె పల్లె తిరుగుతున్నారు. ఆయన వెనకాల ఉన్న అండ మీరేనా? అంటే ప్రజలకి కూడా ఆయన వెనకాల ఉన్న అండ మీరేనా? ప్రజలకు కూడా ప్రజలు ఆయన వెనకాల ఉండే అండ అండి. ప్రజలు ఆయన ముందు ఉండే ఇన్స్పిరేషన్, ఆయన వెనకాల ఉండే సపోర్టు అన్నీ ప్రజలే. నేను తోడుగా కొంచెం ఒక వైఫ్గా చేస్తున్నా కానీ తను వచ్చి అందరినీ ఇన్స్పైర్ చేస్తారు. వీరు వాళ్ళ క్లాస్మేట్ వారు చేస్తున్నారు, పక్కన వాళ్ళు వాళ్ళకి ఎంప్లాయీస్ చేస్తున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ మోర్ దెన్ 70 పీపుల్ చేస్తున్నారు. మళ్ళీ మా ఫ్యామిలీతో రిలేటెడ్ కాకుండా వచ్చి వాలంటీర్ చేస్తున్నారు చాలామంది. ఒక 100 ఐటీ పీపుల్ వాళ్ళు స్వయంగా వాలంటీర్ చేసి కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇంకా చాలా గమనించే పాయింట్ ముఖ్యంగా ఏంటంటే వేరే పార్టీ వాళ్ళు కూడా మీ కొరకు చేస్తాం, వ్యక్తిగతంగా చేస్తాం, మీ కొరకు చేస్తాం, మోడీ గారిని గెలిపియాలా, దేశం కొరకు చేస్తాం. ఇలాంటి వాతావరణాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. దేవుని దయవల్ల మన ప్రజలలో చైతన్యం వచ్చింది, ఇది మన దేశంకు మంచిది అని ఆలోచన వచ్చింది. అండ్ వాళ్ళకు ఒక పట్టుదల వచ్చింది, మన పిల్లల కొరకు ఇది ముఖ్యమైన ఒక ఎన్నికలు, మేము తప్పక ఇది చేసి తీరుతాము, గెలుస్తాము తప్పకుండా అని ఇది చాలా ముఖ్యంగా అందరు అంటున్నారు. ఇది నిజంగా ఒక చాలా ముఖ్యమైన ఎన్నికలు 2024. ఇది మన దీన్ని డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటారు. ఎందుకంటే మన 18 to 24 year old చిల్డ్రన్ ఉన్నారు కదా, వాళ్లకు ఇది ప్రోగ్రెస్ చేసే టైము. ఎకానమీ కొంచెం కూడా దెబ్బ తినొద్దు. ఎందుకంటే బై 2030 మన ఇండియాలో సంఖ్య ఎట్లా మారిపోతుందంటే ముసలోళ్ళు ఎక్కువైపోయి ఈ యంగ్స్టర్స్ మీద భారం పడుతుంది. సో ఈ నెక్స్ట్ 6 years మంచి ఎకనామిక్ గ్రోత్ రావాలా, అది మోడీ గారే తీసుకురాగలుగుతారని అందరికీ తెలిసిపోతుంది. సో ఎకనామిక్ డెవలప్మెంట్ కొరకు స్టాక్ మార్కెట్ మీరు దాదాపు చూసుంటారు, ఈ ఈరోజు బుక్ లాంచ్ ఉంది, 3 times పెరిగింది లాస్ట్ 7-8 yearsలో. ఇలాంటి గ్రోత్, ఇలాంటి ప్రోగ్రెస్ వారే తీసుకురాగలుగుతారు. మేము ఒక పాత్లో ఉన్నాం, ఆ పాత్ని కదిలియకూడదు. అండ్ దాంతో తోడు పాటు ఢిల్లీలో మోడీ గారు వచ్చి మన చేవెళ్ళ కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ గెలిస్తే అక్కడి నుంచి స్కీమ్స్, ఫండ్స్ అన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయవచ్చు. చిన్న క్వశ్చన్, చేవెళ్ళ నియోజకవర్గంలో గెలిచిన వెంటనే యువతకు మీరు చేయబోయే సంక్షేమ కార్యక్రమాలు ఏమిటి మేడం? సో చాలా చేసేది ఉంటుంది. ముఖ్యంగా ఎకనామిక్ డెవలప్మెంట్ ఒక మల్టీఫోల్డ్ ప్రాసెస్ అన్నమాట. ఎఫ్డిఐ రావాలా, క్లీన్ గవర్నెన్స్తోని గవర్నమెంట్ స్పెండింగ్, రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ప్రతి ఒక్క రూపాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పోతే అది 6 times వాల్యూ ఇస్తుంది. సో చాలా ఇట్లా చేసేది ఉంది. తప్పకుండా మంచి ప్రోగ్రామ్ చేసి చేద్దాం. చివరిగా ఒక చిన్న క్వశ్చన్ మ్యామ్, అపోలో ఎండీగా అటు వ్యాపారం చూసుకుంటూ ఇటు ఇంటిని చూసుకుంటూ ఇప్పుడు రాజకీయాలు కూడా చూసుకుంటున్నారు. ఈ 3 పనులు ఒకటేసారి ఎలా అనిపిస్తుంది మీకు? ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో నేను రాజకీయం నేను చూసుకుంటలేనండి, కొంచెం ప్రచారం చేస్తున్నా. ప్రచారంలో మీరు చాలా హైలైట్ అయ్యారు. గత కొన్ని రోజులుగా చూసుకుంటే మీ పేరే ఎక్కువ వినిపిస్తుంది చేవెళ్ళ నియోజకవర్గంలో కొండగారి కంటే. కొండగారు మంచి పేరుకి మారు పేరు, కానీ ఆయన వెనకాల ఉన్న శక్తి మీరే అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం? లేదండి, నేను తోడు ఉండే వైఫ్ ఈ పీరియడ్లో తప్పకుండా, కానీ ఎక్స్పీరియన్స్ వచ్చి బస్తీలలో పోయి పేదవాళ్ళని చూసి వాళ్ళ బాధలు అర్థం చేసుకున్న, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సింది వాళ్ళకు, తాగునీరు, సాగునీరు, డ్రైనేజ్ ప్రాబ్లం అవన్నీ అర్థం చేసుకొని వారు చెప్పారు, ఒక బుక్లో అన్నీ రాసుకుంటారా, నేను ఒక మెసెంజర్గా ఉన్నా, ఒక ట్రూ మెసెంజర్గా వాళ్ళకు నిజం చూపియాలా, అది చూపించిన వాళ్ళ తను పరిష్కరిస్తారు. సో ఐఎమ్ అన్ అసిస్టెంట్ and I am very happy to serve the people. కానీ నా మెయిన్ ప్రొఫెషన్ తప్పకుండా హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్. నాకు పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ లేదు, కానీ సోషల్ సర్వీస్గా నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను వారికి. ఎవ్రీ సండే ఐ విల్ డెడికేట్ టు ద పీపుల్ ఆఫ్ చేవెళ్ళ.